ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సీరియల్లోకి వెళ్తే కీర్తి కనిపించట్లేదని చెప్పేసి బసవరాజు ఇక ఇంట్లో గొడవ చేస్తూ ఉంటారు. ఎలాగైనా లక్ష్మి తీసుకెళ్ళిందని చెప్పేసి ఇక ఈ విషయం తెలుసుకున్న బసవరాజు ఎలాగైనా తన ఇంటికి వెళ్ళి నా కూతుర్ని తీసుకొస్తానని చెప్పేసి ఈ విధంగా అనుకుంటాడు. ఈలోపు బసవరాజుకి ఇక కూతురు లక్ష్మి ఇంటికాడ ఉందని తెలుసుకొని వెంటనే బసవరాజు లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అదే సమయానికి ఇక ఒక్కసారిగా కీర్తి అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అది చూసిన లక్ష్మి, అన్నయ్యగారు లోపలికి రండి అని ఈ విధంగా అంటుండగా, ఏం అవసరం లేదు, నా కూతుర్ని దొంగచాటుగా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నారా? నా కూతురికి పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్ళి కూడా ఇక ఓకే అయిపోయింది. అలాంటి నా కూతుర్ని మీ వైపు తిప్పుకోవాలని అనుకుంటున్నారా? లేదన్నయ్య గారు, మీరు పొరపాటు పడుతున్నారు. ఒక్కసారి నేను కీర్తిని పిలుస్తాను, ఆగండి అని చెప్పేసి వెంటనే లక్ష్మి కీర్తి అని చెప్పేసి లోపలికి వెళ్ళి గదిలో చూసేసరికి కీర్తి కనిపించదు. వెంటనే అన్నయ్య గారు కీర్తి లేదు అంటుండగా, మొగుడు పిల్లలు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? నేను మంచిగా మాట్లాడుతుంటే మర్యాద ఇస్తుంటే ఇక రెచ్చిపోతున్నారా? నా కూతుర్ని మీరు ఏదో చేశారు. అరే, ఈ మొగుడు పిల్లల్ని వెంటనే బండెక్కియండ్రా, వీళ్ళని ఎలా కొడితే నిజాలు బయటపడతాయో నాకు బాగా తెలుసురా అని విధంగా అంటుండగా, లేదు బావగారు, మీరు పొరపాటు పడుతున్నారు. ఏంట్రా నీకు నేను సమాధానం చెప్పేది, నువ్వు పొరపాటు పడేది? అరే ఏంట్రా బొమ్మలాగా చూస్తున్నారు, వీళ్ళిద్దరిని జీపెక్కేంట్రా అని చెప్పేసి వెంటనే బసవరాజు లక్ష్మిని భర్తని ఇద్దరు కలిసి వెంటనే కారులో ఎక్కిస్తారు. ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్పేసి ఈ విధంగా నచ్చ చెప్పినా కూడా ఈలోపు వెంటనే ఇక బసవరాజు వాళ్ళిద్దరిని ఎక్కడికో తీసుకెళ్తారు. అది తులసి వాళ్ళ వదిన తులసి దగ్గరికి విషయం చెప్పడానికి వస్తుంది. ఏంటి వదిన, ఏం జరిగింది? ఎందుకంత కంగారుగా వస్తున్నావు? ఏం లేదు తులసి, జరిగిందంతా చెప్తుంది. ఇక బసవరాజు వచ్చి మామయ్యని అత్తయ్యను తీసుకెళ్లారు. మామయ్య హెల్త్ కూడా బాగలేదు, కీర్తి కూడా కనిపించలేదు, కీర్తి ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. అలా అని ఆ ఉద్దేశం మీద మామయ్యని అత్తయ్యను ఎక్కడికో తీసుకెళ్లారు అని ఈ విధంగా అంటుండగా, సిద్ధు వెంటనే నా చెల్లెలు మా అత్త మామ ఎక్కడున్నా సరే నేను వాళ్ళని వెంటనే తీసుకొస్తానని చెప్పేసి వెళ్తుండగా ఇక సిద్ధు వెనకాల తులసి కూడా బండి మీద వస్తూ ఉంటుంది. అసలు వాళ్ళను ఇక తులసి కనిపించకపోవడం కారణం లక్ష్మి వల్ల అని చెప్పేసి కుటుంబాన్ని బంధించిన బసవరాజు మరి నిజం బయటపడుతుందా అని తెలుసు.